రైట్ ఇక వివరాల్లోనికి వెళ్దాం. వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవాలి. ఆ పార్టీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత సామినేని ఉదయ్ భాను వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కార్యకర్తలు ముఖ్య నాయకులతో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు వైసీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆదివారం ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోనికి చేరనున్నారు సామినేని ఉదయ్ భాను. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. యా జమీమా, థ్యాంక్ యూ. మోపిదేవి వెంకటరమణ, దాని తర్వాత పోతుల సునీత, ఆ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి, అంతకుముందు పద్మశ్రీ, తర్వాత ఇప్పుడు తాజాగా చూసుకుంటే వైసీపీలోంచి ఇలా ఒకప్పుడు వైసీపీలో కీలక నేతలుగా ఎదిగి పార్టీ పదవులు అనుభవించే వారంతా కూడా ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయాక ఒక్కొక్కరు కూడా పార్టీని వీడుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు, రాజకీయ ఫ్యూచర్ చూసుకొని కూడా వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా జనసేన కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, ఇలా టీడీపీ కావచ్చు, ఇలా వివిధ పార్టీలు కూడా వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. దీంతో చూసుకుంటే ప్రధానంగా ఏదైతే గత ఎన్నికల్లో కూడా ఘోర పరాభవం పొందిన వైసీపీకి మటుకు కోలుకొని దెబ్బ మీద దెబ్బ తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఆ పార్టీ కీలక నేతలు కూడా ఆ పార్టీ అధినేత జగన్ కూడా షాక్ మీద షాక్ ఇస్తారని చెప్పుకోవచ్చు. తాజాగా చూసుకుంటే ఒంగోలు జిల్లాలో కీలక నేతగా ఒక వెలిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పటికే ఆయన పార్టీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలోకి చేరేందుకు కూడా మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఇక్కడ విజయవాడలోని ఈ నోవాటెల్లో హోటల్లో కూడా ఆయన బస చేసి ఉన్నారు. జనసేన అధినేత పిలుపు కోసం ఆయన వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ నేత అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇతనితో బాలినేని శ్రీనివాసరెడ్డితో కూడా ఒక భేటీ అయినట్టు సమాచారము. అయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ముఖ్యమంత్రి వద్ద ఒక రివ్యూ మీటింగ్ ఉండడంతో ఆయన కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉండడంతో కూడా ఇక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు. అయితే సాయంత్రంలో కూడా ఉప ముఖ్యమంత్రి జనసేనతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి సాయంత్రంలోగా జనసేనతో అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యాక పార్టీలో ఎప్పుడు చేరుతాడు అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భాను కూడా అదే వైసీపీకి కూడా షాక్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఆయన పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా ఆయన సిద్ధమైనట్టు సమాచారము. ఆయన రేపు పార్టీ అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కూడా ఆయన తన ముఖ్య నేతలతో కూడా ఒక సమావేశం నిర్వహించబోతున్నట్టు సమాచారం తెలిసింది. ఉదయ్ భాను కూడా పార్టీకి వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఆయన ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే అనుచరులతో పాటు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఖచ్చితంగా ఆయన కూడా పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకొని చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లాలో ఇది ఉదయ్ భాను ఇష్యూ కూడా ఒక కోలుకొని దెబ్బ. వైసీపీకి ఇలా వరుసగా పార్టీ నుంచి కూడా వాళ్ళు పార్టీ నేతలు కూడా అధినేతకు కోలుకునే విధంగా కూడా వాళ్ళు షాక్లు ఇస్తారని చెప్పుకోవచ్చు. ఉదయ్ భాను కూడా రేపు ఆయన పార్టీ ముఖ్య నేతలతో కూడా సమావేశం ఏర్పాటయ్యాక కూడా ఆదివారం జనసేన పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటూ సమాచారము. మొత్తం అక్కడ అంటే ఇప్పటికే ఆయన జనసేనతో కూడా టచ్లోకి వెళ్ళారు. జనసేన ముఖ్య నాయకులతో కూడా ఆయన మొత్తం కూడా జనసేన తీర్థం పుచ్చుకునేందుకు కూడా ఆయనకు రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలు అలాగే ముఖ్య అనుచరులతో కూడా భేటీ అయ్యాక జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భాను ఖచ్చితంగా జనసేన మొగ్గు చూపుతున్నారు. జనసేన పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. ఒకవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి, మరోవైపు చూసుకుంటే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భాను, ఇలా మొత్తం మీద చూసుకుంటే ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీని వీడబోతున్నారని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఇంకా రాబోయే కాలంలో ఇప్పటికే చాలా మంది కూడా ఇటు నెల్లూరు జిల్లా కావచ్చు, నెల్లూరులో ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్లు కూడా వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి వాళ్ళంతా వైసీపీ నుంచి కూడా వాళ్ళు టీడీపీ కావచ్చు అలాగే జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఇలా మొత్తం చూసుకుంటే వైసీపీ ప్రతి జిల్లా కూడా ఖాళీ అయ్యే అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు గత ఎన్నికల్లో భారీ షాక్ తిన్న వైసీపీ ఇప్పుడు కోలుకోని విధంగా కూడా ఒక్కొక్కరు పార్టీ సీనియర్ నేతలను కూడా ఒక్కొక్కరు పార్టీ నుంచి వెళ్ళిపోతుండడం కూడా అయోమయ పరిస్థితులు కూడా ఉంది. అయితే ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే పార్టీ ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి కూడా జగన్తో భేటీ కావడం జరిగింది. తాజాగా ఒంగోలులో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు అలాగే ఇతర రాజకీయ పరిస్థితులు కూడా ఆయన వైవి సుబ్బారెడ్డి జగన్ దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారము. అయితే ఒంగోలులో కూడా కొత్తగా పార్టీ అధ్యక్షుడు నియమించే విషయంపై కూడా జగన్ వైవి సుబ్బారెడ్డితో చర్చించినట్టు సమాచారము. అయితే వీటన్నిటిపైన కూడా మరి కాసేపట్లో అటు వైసీపీ నుంచి కూడా ఒక కౌంటర్ ఇచ్చే విధంగా కూడా వైవి సుబ్బారెడ్డి కూడా ఈరోజు మరి కాసేపట్లో ఆయన పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే మటుకు ఇటు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భాను, ఇలా ఒంగోలు నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరబోతున్నట్టు సమాచారము. ఇది తాజా పరిస్థితి జమామి. శ్రీనివాస్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతుందనే చెప్పుకోవాలి. ఇంతకు ముందే బాలినేని విషయానికి మాట్లాడుకున్నాము. తర్వాత వెంటనే
ఈయన కూడా ఇప్పుడు రాజీనామా చేయడంతో మొత్తం వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి ఆందోళనలో పడే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇంకా ఎంతమంది వేరే వేరే పార్టీలకు ఫిరాయింపు చర్యలు చేపట్టబోతున్నారు? దీనికి సంబంధించి పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించబోతున్నారు? అయితే జగన్మోహన్ రెడ్డితో కాసేపటి క్రితమే ఈయన వైవి సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. తాజాగా ఒంగోలులో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, అలాగే ఇతర జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు కావచ్చు ఆయన దృష్టికి తీసుకెళ్ళిన సమాచారం. ఇంకా అయితే ఇప్పుడు ఇప్పటికే 3 ఎమ్మెల్సీలు 2 రాజ్యసభ సభ్యులు కూడా ఇప్పటికే పార్టీకి వాళ్ళు రాజీనామా చేశారు. తాజాగా చూసుకుంటే ఇప్పుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అంటే ఆయన ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వైసీపీ ఫ్యామిలీకి చాలా దగ్గరి బంధువు, ఆయనతో వాళ్ళ కుటుంబంతో కూడా అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి, అంటే వైవి సుబ్బారెడ్డికి స్వయాన బావమరిది. ఇలా సొంతంగా ఆయన సొంత ఫ్యామిలీకి ఒకప్పుడు దగ్గరగా ఉన్న ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి అలాంటి వ్యక్తే పార్టీని వీడుతున్నారంటే మిగతా వాళ్ళు ఎంతవరకు మనకు పార్టీలో ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, తమకు రాజకీయ భవిష్యత్తు ఉండాలి, ఖచ్చితంగా మనం వైసీపీ ఇమడలేము, ఇంకా వైసీపీలో మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు జనసేన కావచ్చు, అలాగే టీడీపీ కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, ఇలా మొత్తం మీద చూసుకుంటే వాళ్ళు ఏదో ఒక తమ పార్టీలో వీడి ఖచ్చితంగా ఇతర పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటారు. తాజాగా చూసుకుంటే ఇప్పుడు జనసేనకు ఎక్కువ మంది కూడా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు అలాగే మాజీ ఎమ్మెల్యే జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను కూడా జనసేనలో చేరే అవకాశం ఉంది. ఇలా మొత్తం చూసుకుంటే వైసీపీకి కోలుకొని దెబ్బ పడుతుంది. జమామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.